ఉండి బండి నడుపుతాడు. అదే 18 నుంచి 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ చేతికి బండ్లు ఇచ్చామనుకోండి, కార్లైనా బండ్లైనా, ర్యాష్ డ్రైవింగ్, హైవేస్ మీద చాలా స్పీడ్గా వెళ్ళడం, వాళ్ళకి తెలియక ఏదో ఉరుకుల పరుగుల జీవితం, ఏదో ఉత్సాహం, ఏదో వాళ్ళకి తెలిసి అని కాదు, ఏదో ఉత్సాహం, ఏదో వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి. కానీ మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎంత స్పీడ్గా వెళ్తే అంత తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సాధించేది చాలా ఉంటుంది. ఒక బంగారు భవిష్యత్తు ఉంది ముందట. అది తెలవక ఉరుకుదాం అనుకుంటూ వెళ్తే